తెలంగాణలో గమ్మతి రాజకీయం అవుతుంది ఇప్పుడు. షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధన్న ఏ పార్టీలు ఉన్నాడో షేర్ లెక్క చెప్పే ధైర్యం ఆయన చెయ్యడు. ఈయనది మా పార్టీ, మా దాంట్లో దుంకిన దమ్మున్న లీడర్ అని చెప్పే ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకి లేదు. టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అధికార పార్టీ వాళ్ళు అంటారు, ఇల్లీగల్ గా మా పార్టీకి వెళ్ళి జంప్ అయిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇక ఇట్లా లొల్లి నడుస్తుంటేనే గా దాటులేంది అని పొన్నం సార్ని అడిగితే ఏమంటుండో చూడురి. ఆర్టీసీ బస్సుల మంత్రి పొన్నం సార్ ఉండి తమ్ముడు తనోడైనా ధర్మం తప్పొద్దన్నట్టే మంచి మాటలు చెప్పుకొచ్చిండు. కౌశిక్ రెడ్డి ముందుగా రెచ్చగొట్టింది కాబట్టి గాంధీ అట్లా ఇంటికి పోయి దాడి చేసిండు. అలా ఇద్దరు తప్పే ఉన్నది. ఇంటికి పోయి అక్కడ గాంధీకి లేదు, ఇంటి మీద జెండా ఎగరేస్తా అనే అక్కడ కౌశిక్ లేదని చెప్పుకొచ్చిండు. అయితే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఉండి బీఆర్ఎస్ లీడర్ అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటి మీద కండువ కప్పుకొని జెండా ఎగరేద్దామని చెప్పుడు కూడా తప్పేనా అని వాళ్ళు అనుకొస్తున్నారు. చీర గాజులు వేసుకోర్రి అని రెచ్చగొట్టుడు కౌశిక్ పద్ధతేనా అని వీళ్ళు తిట్టిపోస్తున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు ఎత్తి 12 దోషుల మంది పోసుకుంటున్నారు. ఇక పొన్నం సార్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ఇట్లా రేపుతున్నారు. కౌశిక్ ను కంట్రోల్ పెట్టవలసింది పోయి వాళ్ళే ఎక్కిస్తున్నట్టున్నారని అనుకొచ్చిండు. మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 11 గంటలకు జెండా ఎగరేస్తా అంటే తప్పులేదు, ఆ శాసనసభ్యుడు ఇంటికోవడం తప్పే. ఏదైనా రెండు తప్పే పట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీదకి పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ, గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా. భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు. పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు, గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తాం. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే లక్ష్యం ఉన్నట్టున్నది వాళ్ళకు అని తిట్టిండు. బీఆర్ఎస్ వాళ్ళకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే ఏమొస్తుంది? హైదరాబాద్ ను చంద్రాలు సార్ తర్వాత ప్రపంచ పటం నిరికిద్దామని చూసిందే బీఆర్ఎస్. వాళ్ళెందుకు అట్లా చేస్తారని నెటిజన్లు కూడా అన్నబట్టిరు. పిఏసీ పదవి అరకపుడికిస్తే లొల్లైతుందని తెలిసి కూడా మీరే సిచ్చురేపిరని ఆ బదన మా మీదేసి జిహెచ్ఎంసీ ఓట్ల లబ్ధి పొందాలని చూస్తారని ఉల్టా బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఇగో ఈ తీర్ల కౌశిక్ వర్సెస్ అరకెపూడి పంచాది ఎన్నెన్నో మలుపులు తిరుగుకుంటా పోతున్నది. మరి ఇట్లా తిరిగి 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 ఆఖరికి ఏ తీరానికి చేరుతో చూడాలి. ఓడలు బండ్లు అయితే బండ్లు టైటానిక్ లెక్క మునిగిపోతాయి. టైం ఎవ్వరికి ఎప్పుడు ఒక్క తిరుగుండదని చెప్పే మాటలు ఇగో గిసోంటి చూసినప్పుడే అచ్చరాల పచ్చి నిజం అనిపిస్తది. కొన్ని రోజుల కింది దాకా జగన్ మావయ్య జగన్ మావయ్య అనుకుంటా జనంతోని క్యూట్ గా పిలిపించుకున్న పాంకపాటి పెబ్బ ఇప్పుడు ఇగో ఇట్లా మావయ్య అని మందితోని ర్యాగింగ్ చేపించుకునే స్టేజ్కి వచ్చింది పాపం. నూతిల వడ్డోల మీదే నూరు ముచ్చట్లు అన్నట్టు ఓడిపోయి బాధలున్న ఏపీ మాజీ సీఎం జగన్ ఏడడిచిపెట్టకుండా అన్ని తీర్లు అరుచుకుంటారు పాపం. సోషల్ మీడియాలనే కాదు డైరెక్ట్ గా కూడా కండు తిరిగే కామెంట్లు, ఊప్స్ అనిపించే ట్రోల్స్ తోని ఇచ్చి పడేస్తున్నారు జనాలు. పవర్లు ఉన్నప్పుడు అంటే పరదలు కట్టుకొని పబ్లిక్ గాని రాకుండా కవర్ చేసుకొని పోయేటోడు గానీ ఇప్పుడు అధికారం లేకపోయే వరకల జనాల మీద మమకారం చూయించుకుంటా మళ్ళా అభివాదాలు చేసుకుంటా ఆంధ్ర జనాలు తానే పోతుండగా జగన్ అన్న. అట్లనే లేటెస్ట్ గా పిఠాపురం పోతే ఆడ కొందరు మందిని మాస్ ర్యాగింగ్ చేసిరు పాపం. జగన్ పబ్లిక్ ను వల్కరించుకుంటా నవ్వుకుంటా నమస్తే పెడుతున్న వీడియోలు తీసి జగన్ మామయ్య నా ఓటుని ఇక ఏలే పీల్గా ఆకు అనుకుంటా ట్రోల్ చేసిరు ఇట్లా పాపం. వేరే వేరే జాగాలంటే ఏమో గానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గం కాడికే పోతే ఉట్టిగా నేడిచి పెడతారు. ఇక ఇట్లా సెటైర్లు వేసి ర్యాగింగ్ చేసి ఇజ్జ తీసి గజ్జె గట్టినంత పని చేసిరు పాపం. ఇక ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ ఏమో ఈ వీడియోని చూసి చూడనట్టుంటే జన సైనికులు మాత్రం జనాలకు ఎక్కువ పోవాలని చేతుల్లో షేర్లు చేస్తారు. ఇక రాజకీయాలన్నకి ఇస్తుంటే అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి. నీ తెలివందా? నువ్వేం పీకర్ వాడకు మనసులో పెట్టుకొని మొదలు పడిపోకే జగనన్న ఏమంటున్నావు?